ఈ చేనేత దినోత్సవం అనేది మీ అందరికీ కూడా ముందు మాట్లాడే వక్తలు కూడా చెప్పారు. మనకి 1905 సంవత్సరంలో కోల్కతాలో ఈ విదేశాల నుంచి తయారై వచ్చిన సామాగ్రిని బహిష్కరిస్తూ స్వదేశంగా తయారు చేసిన వస్తువుల్ని గాని వస్త్రాలని గాని ఉపయోగించాలనే ఉద్దేశించి మొదటిగా తీసుకొని అది ఆ రోజు 1905 సంవత్సరంలో ఆగస్టు నెలలో 7వ తారీఖు జరిగింది. సో ఆ రోజుని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మనము ఈ జాతీయ చేనేత దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. 2015 సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఇది 10వ సంవత్సరము మనం ఈ హ్యాండ్లూమ్స్ డే, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనకి దేశవ్యాప్తంగా వ్యవసాయం తర్వాత మాక్సిమం ఎక్కడైతే మనకి మన అందరూ కూడా ఎంప్లాయ్ అయి ఉన్నారని చూసినట్లయితే వ్యవసాయం తర్వాత మాక్సిమం ఉపాధి కల్పించే సెక్టరు మనకి హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండిక్రాఫ్ట్ సెక్టరు. సో ఖచ్చితంగా మనకి కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఆల్రెడీ కొన్ని వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రంగంలో. మనకి ముందుగా నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తో మనము లూమ్స్ గాని వర్క్ షెడ్స్ గాని ట్రైనింగ్ గాని ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ మనకి జిల్లాలో మంగళగిరి ప్రాంతం మాత్రమే కాదు, జిల్లాలో ఉన్న మిగతా వీవర్స్ ఉన్న ఏరియాస్ లో కూడా కొంచెం తెనాలి కాన్స్టిట్యున్సీలోనో ఫిరంగిపురంలోనో పొన్నూరులోనో ఇక్కడ అన్ని చోట్ల కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం మనకి రా మెటీరియల్ ఏదైతే మీరు యాన్ వాడతారో రా మెటీరియల్ సప్లై స్కీమ్ కింద కూడా కొంతమంది మనము చేనేత కళాకారులకి మనము సహాయం అందిస్తున్నాము. ఇదే కాకుండా మనకి ముఖ్యంగా ఈ నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గానీ ఈ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ లో భాగంగా గానీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనం ఒకటి చేయబోతున్నాము. సో దీంట్లో భాగంగా మంగళగిరినే గుర్తించడం జరిగింది. ఇక్కడ వీవర్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా కామన్ గా ఒకే ఏరియాలో ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా కాకుండా వీవర్స్ నుంచి సొసైటీస్ నుంచి మిమ్మల్ని ఒక ఎస్పీవీగా ఫామ్ చేసి మీకు ఈ కామన్ ఈ క్లస్టర్ గా క్రియేట్ చేసి ఆ క్లస్టర్ ని డెవలప్ చేయడానికి కూడా మనము స్టెప్స్ తీసుకోబోతున్నాము. ఇదే కాకుండా ఇవాళ మనకి ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకర్స్ అందరూ కూడా కలిసి ముందుకొచ్చి మనకి వీవర్ ముద్ర లోన్స్ కూడా ఇవాళ దాదాపు 110 మంది వీవర్స్ కి 1,07,00,000 వరకు కూడా ఇవాళ మీ అందరికీ కూడా అందించబోతున్నారు. మీకు ఇవాళ ఈ సంవత్సరానికి వీవర్ ముద్ర లోన్స్ లో ఇంత సహాయం ఇవ్వడము సంతోషకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాట్లాడిన కొంతమంది వీవర్స్ చెప్పేదాన్ని బట్టి ఖచ్చితంగా బ్యాంకర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి మీరు ఈసారి కూడా మనము నంబర్ ఆఫ్ వీవర్స్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఇంకా కూడా అమౌంట్ అనేది కొంచెము అందరికి కూడా లోన్ అమౌంట్ ఇప్పటికీ యావరేజ్ గా అందరికి 90,000 1 lakh వస్తుంది. ఇంకా కూడా కొంచెం బెటర్ గా పెద్ద ఎత్తున సహాయం చేస్తే బాగుంటుంది. సో ఖచ్చితంగా దానికి కూడా మేము కృషి చేస్తాము. అండ్ ఇవాళ ఇక్కడ ఇంతమంది మహిళలు చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల ద్వారా ఉండే ప్రతి ఒక సెక్టర్ ని కూడా మహిళలు ఏదైతే మనకి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేస్తున్నారో దాన్ని అన్నిటినీ కూడా అగ్రిగేట్ చేస్తూ పెద్ద ఎత్తున ఒక ఎంఎస్ఎంఈ రూపంలో మార్చడానికి మీ అందరినీ ఆంటర్ప్రినర్స్ గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. సో ఖచ్చితంగా మీకు మన ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా కానీ ఇక్కడ హ్యాండ్లూమ్ సొసైటీస్ ద్వారా కానీ మనం అలా పెద్ద ఎత్తున ఇంకా కూడా పెద్ద స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా మనకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుంది. మనకి ఇదే కాకుండా మొన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు
క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఈ హ్యాండ్లూమ్స్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనకి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఇంకా కూడా ఈ వృత్తిని లాభసాటిగా చేయడానికి కోసము, ఇంకా కూడా ఆదాయం పెంచడానికి కోసము అలైడ్ యాక్టివిటీస్, డైయింగ్ కానీ, డిజైనింగ్ కానీ, మార్కెటింగ్, ఈ కామర్స్ ఇలాంటి అన్ని యాక్టివిటీస్ ని కూడా ఇక్కడ అగ్రిగేట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇదే కాకుండా రీసెంట్ గా మనకి ఈ నెల బిగినింగ్ లో పోయిన నెల కూడా అందరికి మనకి జిల్లాలో దాదాపు 4600 మంది వీవర్స్ కి మనము ఎవరైతే 50 సంవత్సరాలు దాటారో వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కూడా దాదాపు 186 మనము దాదాపు ఒక 4000 రూపాయల వరకు కూడా వాళ్ళకి పెన్షన్స్ అనేది అందించడం జరిగింది. సో ఇవాళ ఈ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా ఖచ్చితంగా మీకు జిల్లా యంత్రాంగము ఇక్కడ మంగళగిరి కానీ జిల్లాలో ఉన్న అందరూ వీవర్స్ కి సపోర్ట్ గా అడ్మినిస్ట్రేషన్ పరంగా కావాల్సిన సహాయాలన్నీ కూడా అందిస్తూ ఇంకా కూడా మీరు చేసే కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చి స్ఫూర్తి ఇచ్చి ఇంకా పెద్ద స్థాయి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేయించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.